హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి నల్ల ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మేక కోసిన తర్వాత వెంటనే బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ని ఒక బౌల్లో సాల్ట్ వేసేసి ఆ బ్లడ్ను పట్టి దాన్ని హీట్ చేసినప్పుడు మనకి ఇలా రెడీ అవుతుందన్నమాట. ఈ నల్ల కొంచెం గట్టిగా అవుతుంది. అలా గట్టిగా అయినప్పుడు వీటిని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో అయితే పీసెస్ కావాలో అంత సైజులో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. నేను ఒక మేక నల్ల అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక మేకకు వచ్చిన రక్తంతో ప్రిపేర్ చేసిన నల్ల అనమాట ఇది. ఆ కొలతలతోటి చెప్తున్నాను. ఇక్కడ వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని పచ్చివాసన పోయేంత వరకు పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఆయిల్లోనే వేయించేసుకోవాలి. మనకి ఇలా వేగడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది, పచ్చివాసన కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం ఫ్రై లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నల్ల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంతమందికి ఇది ఇష్టం ఉండదు, కానీ టేస్ట్ వన్స్ చూసారనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్లో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. మీకు పీసెస్ కొంచెం చిన్న కావాలనుకుంటే చిన్న కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా తొందరగా ఇది ఫ్రై అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం బ్లడ్ని ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా ఫ్రై అవుతుంది. చిన్నగా అయితే కొంచెం పీసెస్ లాగా అయిపోతుందని నేను ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇలా ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట ఆయిల్లోనే. దీంట్లో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్లోనే ఇది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకే అలా ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకున్నాం అనుకోండి, ఈక్వల్గా అన్ని పీసెస్ వేగిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ కారం వేసాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఇందులో కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెం ఎక్కువైనా అంత బాగోదు, అందుకే చూసుకొని సాల్ట్ ముందుగానే తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. తర్వాత దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. మనం నార్మల్గా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ధనియా పౌడర్ వేసేసుకొని దీంట్లోకి కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలా ధనియా పౌడర్, గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. వీటన్నిటికీ చక్కగా ఉప్పు కారం పట్టేలాగా పీసెస్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం కలుపుతూనే ఉంటే ఎంత బాగా కనిపిస్తుంది, తినేయాలన్నంత బాగా కనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. మీరు ఉంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు, సన్నగా తరిగేసుకొని. ఇలా దీన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. దీంట్లోకి సరిపడ మసాలా మొత్తం యాడ్ చేసాం కాబట్టి ఇంకొక 5-10 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే నల్ల ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వన్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మళ్ళీ చేసుకొని తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, నల్ల ఫ్రై ప్రిపరేషన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.